ఎవర్రా? ఫ్రెండ్ వచ్చాడా? నాకు చెప్పకుండా రాడు. సరే చూద్దాం. ఇటు వచ్చాడా? ఇటా? అరే నాకు ఒక మాట చెప్పండి, నా రైట్ సైడ్ ఇటు వచ్చాడా ఇటు వచ్చాడా? ఇటా? ఏడు. అరే ఏం మీరు నన్ను అల్లరి చేస్తున్నారా? ఏదిరా? ఎక్కడా? ఏదిరా? అటే తిరుగుండనా? ఏదిరా? ఏ వచ్చేసాడు రా. హాయ్ హాయ్ పిల్లు హాయ్ చెప్పండి. హాయ్ హలో టాటా బాయ్ బాయ్ సీ యూ గుడ్ బాయ్ బాయ్ బాయ్. రైట్, తలలు వంచండి, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. మరి మీరు బాయ్ చెప్పేశారుగా, సరే వాడిని పిలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్ ఒక్కసారి రా ప్లీజ్. నేను రానా? ఏ ఫ్రెండ్ వాళ్ళు ప్లీజ్ అన్నప్పుడు నువ్వు రావాలి. నేను రానా? మళ్ళీ ఒకసారి వాడు అలిగాడు, మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. ఏ ఫ్రెండ్ అరే నీ ఫ్యాంట్ జారిపోతూ కూర్చును. ఓకే హాయ్. హాయ్ అన్నయ్య. మీరు కూడా చెప్పండి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హలో టాటా బాయ్ బాయ్. వద్దు వద్దు కాదు టాటా. చూసావా, వాళ్ళు ఇంక నీకు నేను మాట్లాడతాను అన్నాడు, వాళ్ళు ఇంక నీకు హాయ్ చెప్తారు, బాయ్ చెప్పరు. అవునా? అవును. సరే అన్నయ్య బాగున్నారా? నేను అడుగుతాను రా, మీ పక్షాన్ని నేను ఎక్కడున్నా. సరే పిల్లలు నీ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ పేరేంటి? నా పేరా? నీ పేరు. అయ్యే నా పేరేనా? నీ పేరే. వాళ్ళు మాట్లాడుతున్నారు. నా పేరేనా? నా పేరు. నీ పేరు చాలా బాగుంటుంది అన్నయ్య. అంత దీర్ఘం తీయకుండా చెప్పు చాలు, నీ పేరేంటో. నా పేరు నీ పేరు చా. అంత నోరు తెరవాక బెంగళూరులో ఉన్నటువంటి దోమలన్నీ నీ నోట్లోకి వెళ్తాయి. చెప్పాలా వద్దా? చెప్పు మరే. నా పేరు. నీ పేరు చా. అరే అరవకుండా చెప్పు. అరవకుండానా? అరవకుండా చెప్పు. రే అరవకుండా చెప్పండి అంటే సైలెంట్గా చెప్పమని కాదు, నువ్వు చా అనకుండా పేరు చెప్పు చాలు. అవునా? సరే ఇటండి చెప్పు. చూపు పెట్టండి రండి దగ్గరికి. సిగ్గా మీకు కూడా? నాకు సిగ్గు ఉంది కానీ సిగ్గు పండగని చెప్పు. మీకెందుకు? నా కోసం కాదు, పిల్లలకి తెలియాలి కదా నీ పేరు. అవునా? సరే ఇంతకు మీ పేరేంటి? నా పేరుతో నీకెందుకు? మరి నా పేరు నీకెందుకు? అరే మొదట నేను అడిగాను కదా, రెండోసారి నేను అడిగాను కదా, పెద్దవాడిని నేను అడిగాను కదా, చిన్నోడిని నేను అడిగాను కదా. అసలు వీడితో నాకెందుకు కానీ. నా పేరు జోసెఫ్ ఆనంద్. అంటే? జోసెఫ్ అంటే ఫలించేవాడని, ఆనంద్ అంటే ఆనందంగా ఉంటానని. మరి కాయలయ్యి? కాయలు అంటే కాయలు ఫలించిన చెట్లు ఫలించిన కదరా, అవి ఎలా ఫలిస్తాయి? నేను దేవుల్లో ఫలిస్తానని అర్థం. అవునా? అవును. సరే సరే మీరు అలా చేస్తే నేను వెళ్ళిపోతా. వాళ్ళు నీతో మాట్లాడాలని ఉన్నారు పొద్దు నుంచి. అవునా? పేరేంటో చెప్పు. సరే నా పేరు. నీ పేరు. మరి ఎవరు నవ్వకూడదా? ఎవ్వరు నవ్వరు, అంత చండాలంగా ఉంటుంది ఏంటి? చెప్తా కదా. చెప్పు. నా పేరు. నీ పేరు చాక్లెట్. సరే ఓకే చాక్లెట్. సరే అరే వాడి పేరు చాక్లెట్ అయితే మనకి ఎందుకు? ఏదో ఓకే చాక్లెట్ చాక్లెట్. అరే మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఇలాగే ఉన్నాయా? అంతే. సరే గాని అరే నీ హెయిర్ స్టైల్ భలే. ఏమైందిరా? హెయిర్ స్టైల్ పాడైపోద్ది. చాలా బాగుంది. అరే బాగుందిరా. చాక్లెట్ ఇంతకని ముక్కేంటి?
నా ముక్క. ఏమైంది అన్నయ్య ఆ వాడున్నాడు కదా, ఎవడాడు వాడే. ఎవడాడు? అదే ఆడానన్నయ్య, ప్యాంటు జారిపోతుంది ఎక్కేసుకున్నాడు ఆడ. ఏది ఆ ఫ్యాంట్ జారిపోయాడా? వాడు ముక్కు మీద గుద్దాడని. ఏది మహాన్? రే ఎందుకు కొట్టేవరాన్ని? తప్పలా చేయకూడదు. సరే ఓకే, చాక్లెట్ అనే ఓ పని చేద్దాం. ఇంతకీ ఈ రోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నువ్వు ఈరోజు ఇక్కడికి. అరే ఇక్కడికి ఆ సార్ రమ్మంటే వచ్చా. పొమ్మంటే పోతావా? పొమ్మనరు కదా. సరే గాని పిల్లలతో ఏం మాట్లాడటానికి వచ్చావు? అది ఓ అదా, అదే పిల్లలతో ఏం మాట్లాడడానికి వచ్చానంటే చెప్పు. అరే చికెన్ ముక్కలు వచ్చినాయా? మాట్లాడమన్నారుగా. అది కాదు, ఏసై గురించి చెప్తావని. ఓ అలాగా. అరే గుడ్డు కూడా వచ్చిందా? రే చాక్లెట్, గుడ్డు చికెను అవి కాదు నేను అడిగేది. నువ్వు ఇక్కడికి వచ్చి సాంగ్స్ నేర్చుకున్నావా అని అడుగుతున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బ భలే క్వశ్చన్ అడిగారు. నేర్చుకున్నావా? ఏ సాంగ్ బాగా నచ్చింది నీకు? నాకు చాలా సాంగ్స్ అన్నీ వచ్చా. చాలా సాంగ్స్ వచ్చు. ఒక్క పాట పాడతావా? ఏ పిల్లలు మీకు వచ్చా? మా పిల్లలకి చాలా సాంగ్స్ వచ్చు, కానీ నీకే సాంగ్ వచ్చు చెప్పు. నాకా? నీకు? నాకు చాలా సాంగ్స్ వచ్చు, పాడతా. ఒక పాట పాడు. రే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే సింగర్లు అందరూ అలా అంటారు కదా. నువ్వు అంత సింగర్ కాదు కానీ పాట పాడు చాలు. సరే. ఏ పిల్లలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వచ్చా మీకు? సూపర్ గా పాడతారు పిల్లలు. నీకు వచ్చా? నీకు వచ్చా? వచ్చా. అయితే పాడు, వింటాం. పాట పాడు చాక్లెట్. పాడుతానయ్యా. పాడు. ఏ నువ్వు ఉంటావా? ఓ వాగుతుంది అమ్మాయి. వస్తావా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్. చాక్లెట్, నువ్వు సినిమా థియేటర్లో చర్చిలో ఉన్నావు, జాగ్రత్తగా మాట్లాడు. మరి అలాగే పాడతాను కదా. అది కాదు పాట. ఏ పిల్లలు వెయిట్ ఒక్క నిమిషం ఆగు. పిల్లలు పాడి వినిపిస్తారు, జాగ్రత్త చూడు, విను. పిల్లలు ఒకసారి పాడదాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మనం పాడదాం రా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జీసస్ ఈజ్ మై సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జీసస్ ఈజ్ మై సూపర్ స్టార్. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటిలేరు ఆయనకెవ్వరు. విన్నావా? అలా పాడాలి. ఓహో అలాగా. అలాగే నేను అలాగే పాడుతున్నా. నువ్వు అలా కాదు కానీ మంచిగా పాడాలి. సరే చాక్లెట్, ఇంతకీ నువ్వే వచ్చావా? నీతో పాటు ఎవరైనా తెచ్చావా? నేను వచ్చాను కానీ అన్నయ్య చెప్పు. నా ఫ్రెండ్ కూడా వచ్చింది. నీ ఫ్రెండ్ కూడా వచ్చిందా? ఒకసారి పిల్లలు చాక్లెట్ అన్నయ్య మా ఫ్రెండ్ వస్తుంది కానీ నేను అబద్ధాలు అన్నాను. అబ్బా ఒక్కసారి అన్నయ్య, ఒక్కసారిగా అసలు మీరు చెప్పండి సరేనా? వద్దు మేము అరే వినండి, మా ఫ్రెండ్ వస్తుంది, నేను ఇక్కడ లేనని చెప్పండి సరేనా? చాక్లెట్, మేము అలా అబద్ధాలు ఆడము. నువ్వు వచ్చావని చెప్తాము, ఇక్కడ నుంచి అల్లరి చేసావని చెప్తాం. అబ్బా చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తానన్నయ్య. నువ్వు గోల్డ్ ఇచ్చినా నాకు అవసరం లే. పిల్లలు మీరు చెప్పండి సరేనా? నేను ఇక్కడికి రాలేదని చెప్పండి సరేనా? అబద్ధాలు ఆడదామా? నో చాక్లెట్, మేము అబద్ధాలు ఆడాం. మీ అక్క వచ్చినా మేము చెప్తాము. అరే మీకు చాక్లెట్ ఇస్తాను రా. నువ్వేమి ఇచ్చినా మాకు బిస్కెట్ ఇస్తాను రా, లాలీపాప్ ఇస్తాను రా. అబ్బబ్బా అని నువ్వు చెప్తావా? నువ్వు వాళ్ళు కనపడట్లా, నువ్వు కట్టిన పక్కన ఉన్నా. పాస్టర్ గారు, ఈ అబ్బాయికి రక్షణ కావాలి, కొంచెం చూడండి. సరే అన్నా, నేను వెళ్తాను. చెప్పు ప్లీజ్ అని. మంచి చెప్పండి. వాడు అబద్ధాలు ఆడుతూ వస్తాడు, నీకు అన్ని కంగారే. రైట్, పిల్లలు జాగ్రత్తగా వినండి. వాడు అబద్ధాలు ఆడమంటే చిచి మనం ఆడకూడదు కదా, అసలు ఆడకూడదు. నెక్స్ట్ నువ్వు వద్దుకోనిలే, అనన్యానో ఏ పేరు. ఫ్రెండ్ హాయ్, బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరు బాగున్నారా? నేను బాగున్నాను కానీ నీ పేరు పిల్లలు బాగున్నారా?
అప్పప్ప మీ అందరిని చూడ నాకు చాలా సంతోషంగా ఉందిరా. సరే గాని నీ పేరేంటి? మీరు దేవుని సందుకు వచ్చి పాటలు పాడుతున్నారు, చక్కగా కథలు వింటున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి చాలా సంతోషిస్తున్నాను రా. ఓకే పిల్లలు, మీరు కథలు నేర్చుకుంటూ పాటలు పాడుతున్నందుకు చాలా సంతోషిస్తుందంట. ఇంతకు నీ పేరేంటి? అన్నయ్య నీ పేరు? నీ పేరు స్వీటీ. వావ్ స్వీటీ, చాలా స్వీట్ గా ఉంది నీ పేరు. స్వీటీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య ఎందుకు వచ్చానంటే నేను ఫ్రాన్సిస్ గారిని వెతుక్కుంటూ వచ్చాను. ఫ్రాన్సిసా? ఫ్రాన్సిస్ ఎవరు? ఏ పిల్లలు మీరు చూసారా ఫ్రాన్సిస్ ని? ఫ్రాన్సిస్ చూడలేదే. ఏది చాక్లెట్ వాడేనన్నయ్య. అయితే వాడి పేరు ఫ్రాన్సిస్ అయితే చాక్లెట్ అని బిస్కెట్ అని ఇలా పేర్లు మార్చుకుంటూ ఉంటాడన్నయ్య. ఏ స్వీటీ, వాడు వచ్చి చాక్లెట్ అని చెప్పాడు స్వీటీ. ఓకే నాకు అర్థమైంది, వాడి పేరు ఫ్రాన్సిస్. ఓకే నీకు ఫ్రాన్సిస్ బాగా తెలుసా? తెలుసనే. ఎలా తెలుసు? వాడు చిన్నప్పటి నుంచి నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఫ్రాన్సిస్ మంచోడా? నువ్వెప్పుడొచ్చావు? నేను చాలా సేపు అయిందిరా. ఏంటి అన్న చెప్తున్నావు? నేను నీ గురించే చెప్తున్నాను. అబ్బబ్బబ్బా, నా గురించా? ఏంటి? నీవు చేసిన పనులన్నీ అన్నీ చెప్తున్నాను. ఏం పనులు? మంచి పనులా? అదే చెడ్డ పనులు. నా గురించి చెడ్డగా చెప్తావా? అని ఏం చెప్పింది? నిజాలు చెప్పిందిలే గాని కొంచెం సేపు స్వీటీని మాట్లాడిని. వీడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కి రాకుండా ప్రతి ఆదివారం ఆడుకోవడానికి వెళ్ళిపోతాడని. సండే స్కూల్ కి రాకుండా ఆడుకోవడానికి వెళ్తాడా? అంత మాత్రమే కాకుండా సండే స్కూల్లో వాళ్ళ మమ్మీ కానుక ఏమంటే ఆ కానుక డబ్బులు, క్రికెట్ బెట్టింగ్, అలాగే ఆటలు ఆడుతూ ఉంటాడని. అనే అంత మాత్రం కాకుండా వీడు రౌడీ లాగా తిరుగుతూ అనేక మందిని కొట్టి వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని ఏడిపిస్తూ ఉంటాడని. పిల్లలు విన్నారా ఫ్రాన్సిస్ ఎలా ఉంటాడంటే? ఏ పిల్లలు 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 స్వీటీ మాట్లాడుతుంది, చెప్పండి. పిల్లలు మీరు వీడికి లాగా ఉండొద్దు, సరేనా? ఓకే స్వీటీ, అలా ఉండము. దొంగతనాలు చేయొద్దు, సరేనా? చెయ్యము. నా గురించి నువ్వు ఇన్ని విషయాలు చెప్తావా? నా గురించి ఇన్ని విషయాలు చెప్తావా? నిన్ను ఫ్రాన్సిస్. ఏ స్వీటీ, సారీ స్వీటీ. ఫ్రాన్సిస్ ఎందుకు కొట్టావు స్వీటీని? 6 కొట్టా. 6 కొట్టావా? సరే గాని స్వీటీ, నువ్వు బాధపడబాక, నువ్వు వెళ్ళు, నేను ఫ్రాన్సిస్ తో మాట్లాడతాను. వీడికి మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు చెప్తాను, ఏసే గురించి చెప్తాను. స్వీటీ, నేను వాడితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు, ఓకేనా? సరే స్వీటీ. స్వీటీకి బాయ్ చెప్పండి. నువ్వు బాగు స్వీటీ, ఓకేనా? నా బాయ్. మళ్ళీ ఇంకో 6 కొట్టాలా ఏంటి? ఓకే. ఏయ్ నువ్వు ఆగరా. ఆమె వెళ్ళమనండి. స్వీటీ వెళ్ళు, నువ్వు, నేను మాట్లాడతాను. నేనుంటే నీకేంటి? వెళ్ళమన్నానా లేదా? మళ్ళీ కొట్టాననుక ఏడుతా. ఎలా స్వీటీ? సరే నువ్వు వెళ్ళిపో, నేను మాట్లాడతాను. ఉంటే నన్ను మంచిగా ఉండట్లేడు కానీ ఉంటానని. బాయ్. ఓకే స్వీటీ, బాయ్. బాయ్ పిల్లలు. ఓకే సీ యూ. ఫ్రాన్సిస్ ఇటు రానన్నా ఒకసారి. స్వీటీని ఎందుకు కొట్టావు? ముద్దొచ్చి. ఓ ముద్దొచ్చి కొట్టావా? ఏంటండి అంత గట్టి కొట్టావు? ముద్దొచ్చావురా. ముద్ద. అబ్బా ఫ్రాన్సిస్ మళ్ళీ కట్టాడా? ముద్దొస్తున్నావురా ఇప్పుడు. భలే ముద్దొస్తున్నాడు ఫ్రాన్సిస్. ఏ పిల్లలు, ఫ్రాన్సిస్ నాకెంత ముద్దొస్తున్నాడంటే అలా కొట్ట. మళ్ళీ కట్టాడా? మళ్ళీ కట్టాడా? నీకే కాదు తెలివితేటలు అందరికి ఉన్నాయి కానీ ఫ్రాన్సిస్ ఇంకొకరిని కొట్టకూడదు, అర్థమైందా? హలో అన్నయ్య. సరే ఫ్రాన్సిస్, నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు అని తెలిసింది.
అబద్ధాలు ఆడుతున్నావు అని తెలిసింది, ఆ, దొంగతనాలు చేస్తున్నావు ఆ, ఏంట్రా సరిగ్గా చెప్పు. అదిలే రోజుకొకసారి. రోజుకొకసారైనా ఎప్పుడు ఒకసారి అన్నా అబద్ధం అబద్ధమే. ఫ్రాన్సిస్, నీకు మాట చెప్తాను విను. నువ్వు అబద్ధం ఆడితే నరకానికి వెళ్ళిపోతావు అని తెలుసా? నేనా? నువ్వే నరకమా? నరకానికి. నరకమా? నరకమే. అబ్బాబ్బా ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అరే వాడు నరకం మనంగానే వెళ్ళిపోయాడురా. పిల్లలు అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారా? దొంగతనాలు చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మమ్మీ డాడీ మాట వినే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఫ్రెండ్స్ని కొడుతూ అక్క చెల్లిని కొడుతున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? చర్చికి వచ్చి అల్లరి చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్తారా? ఎవర్రా? ఈడా నల్లోడు. ఏరా నల్లోడా? నేను నల్లను కదా, నల్లగా ఉన్నాడు. నేను లోకాధిపతిని. అరే బ్లాకీ, ఇక్కడ నీకేం పని? పిల్లలా, మీరు నా మాట వినండి. వినాం. దొంగతనాలు చెయ్యండి. చెయ్యం. అబద్ధాలు ఆడండి. ఆడం. బూతులు తిట్టండి. తింటాం. అమ్మా నాన్న మాట వినొద్దా? వింటాం. కొత్త సినిమా వచ్చింది చూడండి. చూడం. తెవ్వు కేక పాడండి. చీ చీ చీ. హూ అంట అనండి. నో. ఓకే. అరే పిల్లలు, సాతాను ఇలాంటి పనులన్నీ చేపిస్తాడు. వీడు మీ దగ్గరికి వచ్చి అబద్ధం ఆడమంటాడు, దొంగతనం చేయమంటాడు. వాడి మాట విందామా? వద్దు కదా. వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చెప్పాలి తెలుసా? యేసు రక్తమే జయమని చెప్పండి. ఓ పెద్దాయనా చెప్పండి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. రైట్. పిల్లలు, ఈ నల్లోడు ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా, ఓ పెద్దాయనా, నల్లోడా, వీళ్ళందరూ చర్చిలో ఉన్నప్పుడు నీ పిల్లలేమో, కానీ చర్చి బయటకు వచ్చాక నా పిల్లలే. చూద్దాం. ఇది వరకు నీ పిల్లలు అయ్యి ఉండొచ్చు, ఈ రోజు నుంచి చేసే పిల్లలు. పిల్లలు మరలా వాడు మీ దగ్గరికి వచ్చి అబద్ధం ఆడమని ఆడదామా? దొంగతనాలు చేయమని చేద్దామా? బ్యాడ్ వర్డ్స్ మాట్లాడమంటే మాట్లాడదామా? పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడదామా? నో. వాడు చెప్పిన చెడ్డ మాటలు మాట్లాడదామా? నో. లవ్ అని చేయమంటాడు, చేద్దామా? ఏ ఫ్రాన్సిస్, ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మో పిల్లలా అనే ఫ్రాన్సిస్, వాడెవడో కొమ్ములోడు వచ్చాడనయా. వాడు ఎవడి కోసం వచ్చాడు తెలుసా? నీ కోసమే. నా కోసమా? నీ కోసమే. కాదు. ఇంకో విషయం తెలుసా? ఈ అన్న కోసం. నీకోసమా? అన్న కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడులే. నీకోసమా? కాదు. మీకోసమా? ఫ్రాన్సిస్, ఆ పెద్దోళ్ళ కోసం అనుకుంటా. నువ్వు విను. వాడు వచ్చింది నీ కోసమే. నేను నరకానికి తీసుకెళ్తాడని వెళ్ళిపోయేటప్పుడు గొనుక్కున్నాడు. అమ్మా నేను కాదు. నీకు విషయం తెలుసా? నన్ను మాట్లాడి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, ఆయన నీ చేత ఆడిస్తుంది ఎవరో తెలుసా? సాతానే. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి నరకంలో పడేస్తా. వెళ్తావా? అమ్మో ఎలా. ఇంకో విషయం తెలుసా? పిల్లలు మీరు కూడా వినండి రా. అబద్ధికులు అగ్నిగుండంలో పాలు పొందుతారు. అంతేకాదు ఫ్రాన్సిస్, నీ నాలుకని కట్ చేసేస్తారు. అమ్మో. అబద్ధికులు నాలుకలు కూడా కట్ చేయబడతాయి. అంతేకాదు నువ్వు దొంగతనాలు చేస్తున్నావు కదా, మమ్మీ డాడీ మాట వినట్లేదు కదా అప్పుడప్పుడు. అంతేకాకుండా అక్కను కొడుతూ ఉన్నావు. నువ్వు స్వీటీని కూడా కొట్టావు. అవునా? అలా నీ చేత ఇంకొకరిని హాని చేయమని చెప్పేది సాతానే. అవునా? అంతేకాదు నీ చేత చెడ్డ మాటలు చెడ్డ పాటలు పాడిస్తుంది సాతానే. అమ్మో. ఇవన్నీ చేపించి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అమ్మో నరకమా? వెళ్తావా? నరకం అంటే ఏంటి? నరకం అంటే నీకు అర్థమయ్యేటి చెప్తాను విను.
సముద్రం ఎప్పుడైనా చూసావా? ఆ, సముద్రంలో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళ ప్లేస్లో ఒకసారి మంటల్ని ఊహించుకో. నీళ్ళ మంటల? నీళ్ళ ప్లేస్లో మంటల్ని ఊహించుకో. అవునా? అలాంటి మంటల్లో అలలు వస్తుంటాయి కదా, ఆ, అలాంటి అగ్ని జ్వాలలు ఎగసిపడుతూ ఉంటాయి. అవునా? ఆ మంటలో నిన్ను పడేస్తారు. అమ్మో, నేనా? వెళ్తావా అక్కడికి? అమ్మో, ఏ అమ్మో, ఏ అమ్మో, నేను వెళ్ళా. అమ్మో, నేను వెళ్ళా. రైట్ ఫ్రాన్సిస్, వెయిట్. నువ్వు వెళ్ళకూడదంటే ఒక పని చేయాలి. ఏంటంటే ఏసీ దగ్గర నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. చేస్తావా? చేస్తానన్నయ్య. ఫ్రాన్సిస్, నువ్వు ఎన్నో పనులు చేసావు. ఆ చెడ్డ పనులన్నీ ఏసీ దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. సరేనా? తప్పకుండా. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఏసీ నీ పాపాలు క్షమిస్తాడు. సరేనా? అబ్బా, నిజంగానా? నిజంగానే అనయ్య. అప్పుడు నేను పరలోకం వెళ్తానా? పరలోకానికి వెళ్తావు, ఏసీ కూడా నీతో ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అంతవరకు నడిపిస్తాను నిన్ను. అవునా? అవును. అనయ్య, అయితే ఇప్పుడే ప్రార్థన చేస్తానన్నయ్య. చేసేయి. అనయ్య, మర్చిపోయిన పిల్లలు ప్రార్థన చేశారా? వీళ్ళు ఫైనల్ కట్టడానికి వచ్చి ఇప్పుడు చేస్తారు. అరే పిల్లలు, మీరు అందరూ పరలోకం వెళ్తారా? నిజంగా? నరకం వెళ్ళరా? ఎవరు వెళ్ళరా? అందరూ పరలోకం వెళ్తారా? అబ్బాబ్బాబ్బా, నేనేనమాట అయితే. అనయ్య, అలాగైతే ప్రార్థన చేస్తాను అన్నయ్య. చెయ్యి. పిల్లలు, వాడు ప్రార్థన చేస్తాడంట, పరలోకానికి వెళ్ళిపోతాడు. సైలెంట్గా వినండి. ఏసయ్యా, ఇప్పుడు వరకు ఎన్నో తప్పులు చేసినేసయ్యా, అబద్ధాలాడినేసయ్యా, దొంగతనాలు చేసినేసయ్యా, బూతినేసయ్యా, ఆ కొమ్ములోడు మాట ఎన్ననేసయ్యా, ఇంకా కొమ్ములోడు మాట ఎన్నేసయ్యా, నీ మాట ఏంటనేసయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటానేసయ్యా, నా హృదయంలోకి రండి ఏసయ్యా, మీరు నాతో ఉండండి ఏసయ్యా. ఏసునామమున ఆమేన్. వావ్ ఫ్రాన్సిస్, ఒకసారి ఇటువైపు చూడు. అటు కాదు, ఇటు చూడు, నీ పక్కన చూడు. రే, పైకి కాదురా, నీ పక్కన చూడు, లెఫ్ట్ సైడ్. అబ్బా, ఏ చేసేసారు? నా మంచి వేసేయా. అబ్బా, నా మంచి వేసేయా. అనయా, ఏ అనయా, ఫ్రాన్సిస్, ఏసే వచ్చేసారు. నీ తప్పులు ఒప్పుకున్నావు కాబట్టి ఏసే వచ్చేసాడు నీ దగ్గరికి. పిల్లలు, అరే రండి. అబ్బబ్బ, ఏసే వచ్చేసారు. నా మంచి వేసేయా, నా కోసం వచ్చారు. ఫ్రాన్సిస్, ఏసయ్యా, నువ్వు మారినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అబ్బాబ్బాబ్బా, నా మంచి వేసేయా. పిల్లలు, చెప్పండి. మీరందరూ మంచి పిల్లలాగా ఉండండి, సరేనా? మంచి పిల్లలుగా ఉంటామేసయ్యా. దొంగతనం చేయొద్దు, సరేనా? చెయ్యం. బూతులు తిట్టొద్దు, సరేనా? అమ్మా నాన్న మాట వినండి, సరేనా? చెప్పండి. మంచి పిల్లలాగా ఉండండి, సరేనా? మీ అందరికీ పరలోక రాజ్యంలో నేను గృహాలు నిర్మించాను, సరేనా? సరే ఏసయ్యా. మీరందరూ పరలోకం రావాలి, సరేనా? ఓకే ఏసయ్యా. సరే, మంచి పిల్లలాగా ఉండండి, సరేనా? ఓకే ఏసయ్యా. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఏసయ్యా. బాయ్. థ్యాంక్ యూ. ఏ చాక్లెట్ అన్నయ్య, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఓకే ఫ్రాన్సిస్, ఏసీ నీ హృదయంలో ఉన్నాడు కదా, నువ్వు ఇప్పుడు 3 పనులు చేస్తావా? చేస్తానన్నయ్య. మొదటిది ఏంటంటే, నువ్వు ఏసీని రక్షకుడు అంగీకరించావు కాబట్టి నువ్వు ఎవరి దగ్గర అయితే తప్పులు చేసావో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, సరేనా? ఒప్పుకుంటానన్నయ్య. రెండోది, ఇంకెప్పుడు తప్పులు చేయబాక. అస్సలు చేయను. మూడోది, నువ్వు తెలుసుకున్న ఏసీ గురించి అందరికి చెప్పు, సరేనా? చెప్తానన్నయ్య. ఓకే పిల్లలు, ఫ్రాన్సిస్ 3 పనులు చేస్తాడు. మొదటిది, తను ఎవరి దగ్గర అయితే తప్పులు చేశాడో వాళ్ళకి సారీ చెప్తాడు. రెండోది, ఇంకెప్పుడు తప్పులు చేయడు. మూడోది, ఏసే గురించి అందరికి చెప్తాడు. పిల్లలు, మీరు చేస్తారా? ఎస్ ఫ్రాన్సిస్, మా పిల్లలు కూడా చేస్తారు. అబ్బబ్బా, చాలా మంచిది. పిల్లలు, మంచి పిల్లలాగా ఉండండి, సరేనా? అమ్మ నాన్న మాట వినండి, సరేనా? అరే
నేను ఆ కొమ్ములోడు మాట విని చాలా చెడిపోయాను రా. మీరు అలా ఉండొద్దు సరేనా? మీరు నాకులాగా ఉండొద్దు సరేనా? దొంగతనాలు చేయొద్దు సరేనా? సరే నేను ఉంటానయ్యా, బాయ్. ఓకే ఫ్రాన్సిస్, బాయ్. బాయ్ పిల్లలు, బాయ్ 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 బాయ్. ఇప్పిస్తాను, ఒక్క నిమిషం మీతో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇప్పిస్తాను. పిల్లలు, ఫ్రాన్సిస్ లాగా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. యేసయ్య దగ్గర మీ పాపాలు ఒప్పుకోకుండా ఉన్నారు. మీరు నిజంగా యేసయ్య బిడ్డలుగా మారాలంటే మీ పాపాలు ఒప్పుకోండి. చేద్దామా? మీరు ఏసేద్దాం. అలాగే ఉండి నాతో పాటు చెప్పండి, యేసయ్యా మేము కూడా ఎన్నోసార్లు ఫ్రాన్సిస్ లాగా తప్పులు చేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి. యేసయ్యా సాతానుతో ఇప్పటి వరకు సహవాసం చేశాము, మమ్మల్ని క్షమించండి. నా చిన్ని హృదయంలోకి మీరు రండి. యేసు నామములో ఈ ప్రార్థనా మనవులు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.